ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12 అక్టోబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి నావకుడై వచ్చారు. మీ అందరి నావలను విషయసాగరం నుండి క్షీరసాగరంలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళాలి. ప్రశ్న: పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి పాత్ర చూస్తూ ఎవరిని నిందించరాదు. ఎందుకు? జవాబు: ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా అని మీకు తెలుసు. ఈ డ్రామాలో ప్రతి పాత్రధారి ఎవరి పాత్ర వారు అభినయిస్తున్నారు. ఇందులో ఎవరి దోషము లేదు. ఈ భక్తి మార్గం కూడా మళ్ళీ పాస్ అయ్యే తీరాలి. ఇందులో కొద్దిగా కూడా మార్పులు జరగవు. రెండో ప్రశ్న: ఏ రెండు శబ్దాలలో సృష్టి చక్ర జ్ఞానమంతా ఇమిడి ఉంది? జవాబు: ఈరోజు, రేపు. నిన్న మనం సత్యుగంలో ఉండేవారము. 84 జన్మల చక్రం పూర్తి చేసుకుని ఈరోజు నరకంలోకి చేరుకున్నాము. రేపు మళ్ళీ మనం స్వర్గంలోకి వెళ్ళిపోతాము. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలు నా ముందే కూర్చుని ఉన్నారు. సేవా కేంద్రాల్లో ఉన్నప్పుడు ఉన్నతమైన బాబా ఎదుట మేము కూర్చుని ఉన్నామని భావించరు. ఆ తండ్రే మనకు టీచర్, వారే మన నావను దాటించేవారు. వారినే గురువు అని అంటారు. ఇక్కడ మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నామని భావిస్తారు. మనల్ని విషయసాగరం నుండి క్షీరసాగరంలోనికి తీసుకెళ్తారు. ఆవలి తీరానికి తీసుకెళ్లే తండ్రి కూడా సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఆ ఒక్క శివబాబా ఆత్మను మాత్రమే సుప్రీం అనగా సర్వశ్రేష్టమైన భగవంతుడు అని అంటారు. మనం ఇప్పుడు ఉన్నతమైన భగవంతుడు శివబాబా సన్ముఖంలో కూర్చుని ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు. వారిప్పుడు శరీరంలో కూర్చుని ఉన్నారు. వారు మీ అందరినీ తీరానికి కూడా చేరుస్తారు. వారికి రథం కూడా తప్పకుండా కావాలి కదా, లేకుంటే శ్రీమతంను ఎలా ఇవ్వాలి? బాబా మన తండ్రే కాక టీచర్, అంతేకాక ఆవలి తీరానికి తీసుకెళ్లేవారు కూడా వారే. ఇప్పుడు ఆత్మలైన మనం మన ఇల్లైన శాంతిధామానికి వెళ్తున్నాము. ఆ బాబా మనకు మార్గాన్ని చూపిస్తున్నారు. అక్కడ సెంటర్లో కూర్చునేందుకు, ఇక్కడ సన్ముఖంలో కూర్చునేందుకు రాత్రి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. అక్కడ సన్ముఖంలో కూర్చుని ఉన్నామని భావించరు. ఇక్కడ ఈ అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు ఇంకా మనం పురుషార్థం చేస్తున్నాము. పురుషార్థం చేయించే వారికి సంతోషం ఉంటుంది. ఇప్పుడు మనం పావనంగా అయి ఇంటికి వెళ్తున్నాము. ఎలాగైతే నాటకంలోని పాత్రధారులు నాటకం అయిపోయిందని భావిస్తారో, అలా ఇప్పుడు ఆత్మలైన మనల్ని తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారని మీరు తెలుసుకున్నారు. మీరు ఇంటికి ఎలా వెళ్ళగలరో ఆ విధానం కూడా అర్థం చేయిస్తారు. వారు తండ్రే కాక నావను తీరానికి చేర్చే నావికుడు కూడా. ప్రపంచంలోని వారు ఇలా పాడుతారు, కానీ నావా అని దేనిని అంటారో వారికి ఏమాత్రమూ తెలియదు. ఆ తండ్రి శరీరాలనేమైనా తీసుకెళ్తారా? మన ఆత్మలను తీరానికి చేరుస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఆత్మ ఈ శరీరంలో వైశాలయం నందు వైశ్య వైతర్ణి నదిలో పడి ఉంది. మనం వాస్తవానికి శాంతిధామంలో నివసించేవారం. మనల్ని తీరానికి చేర్చేవారు అనగా ఇంటికి తీసుకెళ్లే తండ్రి లభించారు. రావణుడు మీ రాజధానిని రావణుడు పూర్తిగా లాక్కున్నాడు. ఆ రాజధానిని మళ్ళీ తప్పకుండా తీసుకోవాలి. అనంతమైన తండ్రి అంటున్నారు, పిల్లలు ఇప్పుడు మీ ఇంటిని స్మృతి చేయండి. అచ్చటికి వెళ్ళి మళ్ళీ క్షీరసాగరంలోకి రావాలి. ఇక్కడ ఉండేది విషయసాగరం, అక్కడ ఉండేది క్షీరసాగరం. మూలవతనం శాంతి సాగరం వంటిది. 3 ధామాలున్నాయి. ఇది దుఃఖధామం. తండ్రి అర్థం చేస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇలా చెప్పేదెవరు? ఎవరి ద్వారా చెప్తున్నారు? రోజంతా మధురమైన పిల్లలు అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది.
అందువలన శరీరం కూడా అటువంటిదే లభిస్తుంది. మనం స్వచ్ఛమైన బంగారు ఆభరణాలుగా ఉండేవారం. తర్వాత మల్లం కలుస్తూ అసత్యమైపోయాము. ఇప్పుడు అసత్యం ఎలా తొలగాలి? దాని కొరకే ఈ స్మృతి యాత్ర బట్టి. అగ్నిలో బంగారు స్వచ్ఛమవుతుంది కదా. తండ్రి మాటికి అర్థం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇచ్చే ఈ జ్ఞానం ప్రతి కల్పం ఇస్తూ వచ్చాను. ఇది నా పాత్ర. నేను మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి పిల్లలు పవిత్రులు కండి అని అందరికీ చెప్తున్నాను. సత్యుగంలో కూడా ఆత్మలైన మీరు పవిత్రంగా ఉండేవారు. శాంతిధామంలో కూడా ఆత్మలు పావనంగా ఉంటాయి. అది మన ఇల్లు. అది ఎంతో మధురమైన ఇల్లు. అక్కడకు పోవాలని మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, తల బాదుకుంటూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు అందరూ వెళ్ళవలసిందే, మళ్ళీ పాత్ర చేసేందుకు రావాల్సిందే. ఇది పిల్లల అర్థం చేసుకున్నారు. పిల్లలు దుఃఖధామంలో ఉన్నప్పుడు, ఓ భగవంతుడా, మీ వద్దకు మమ్మల్ని తీసుకెళ్ళండి, మమ్మల్ని ఎందుకు ఈ దుఃఖధామంలో వదిలేశావు అని అంటారు. తండ్రి పరంధామంలో ఉంటారని తెలుసు. అందుకే ఓ భగవంతుడా, మమ్మల్ని పరంధామానికి పిలుచుకుని వెళ్ళండి అని అంటారు. సత్యుగంలో అలా పిలవరు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. ఇక్కడ అనేక రకాలైన దుఃఖాలున్నాయి. అందుకే ఆత్మ ఓ భగవంతుడా అని పిలుస్తుంది. ఆత్మకు స్మృతి ఉంటుంది, కానీ భగవంతుడెవ్వరో అస్సలు తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి పరిచయం లభించింది. తండ్రి ఉండేదే పరంధామంలో. ఇంటినే స్మృతి చేస్తారు. రాజధానికి పోవాలని కోరరు. రాజధాని కొరకు ఎప్పుడూ పిలవరు. పరంధామంలో భగవంతుని వద్ద తప్పకుండా శాంతి ఉండనే ఉంటుంది. దానిని ముక్తిధామము అని అంటారు. అది ఆత్మలుండే స్థానం. అక్కడి నుండే ఆత్మలు ఇక్కడకు వస్తాయి. సత్యుగాన్ని ఇల్లు అని అనరు. అది రాజధాని. మీరు ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ సన్ముఖంలో కూర్చుని ఉన్నారు? తండ్రి పిల్లలు పిల్లలు అంటూ మనతో మాట్లాడతారు. పిల్లలు పిల్లలు అని అంటారు. టీచర్గా అయి సృష్టి ఆది మధ్య అంతముల రహస్యాన్ని అనగా చరిత్ర భూగోళాలను అర్థం చేయిస్తారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. మూలవతనం ఆత్మలైన మన ఇల్లు అని మీకు తెలుసు. సూక్ష్మవతనం దివ్య దృష్టికి అందేది. సత్య త్రేతా ద్వాపర కలియుగాలు ఇక్కడనే ఉంటాయి. మీరు పాత్రలు చేసేది కూడా ఇక్కడే. సూక్ష్మవతనంలో ఏ పాత్ర లేదు. ఇది సాక్షాత్కారాల విషయం. ఈరోజు రేపు ఇది బుద్ధిలో బాగా కూర్చోవాలి. నిన్న మనం సత్యుగంలో ఉండేవారం. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ ఈరోజు నరకంలోకి వచ్చేసాం. తండ్రిని పిలిచేది కూడా నరకంలోనే. సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది. అందువలన ఎవరు పిలవరు. ఇక్కడ మీరు శరీరంలో ఉన్నారు, అందుకే మాట్లాడతారు. తండ్రి కూడా నేను అన్నీ తెలిసిన వాడ్ను అనగా ఈ సృష్టి ఆది మధ్యాంతాలు తెలిసిన వాడను అని అంటారు. కానీ మీకు ఎలా వినిపించాలి? ఆలోచించాల్సిన విషయం కదా. అందుకే తండ్రి రథం తీసుకుంటారని రాయబడి ఉంది. నా జన్మ మీ జన్మ వలె కాదు అని అంటున్నారు. నేను ఇతనిలో ప్రవేశిస్తాను, రథం పరిచయం కూడా ఇస్తాను. ఈ ఆత్మ కూడా అనేక నామరూపాలు కలిగిన శరీరాలను ధరిస్తూ తమో ప్రధానమైపోయింది. ఇప్పుడు అందరూ అనాథులే. ఎందుకంటే తండ్రిని గురించే తెలియదు. కావున అందరూ అనాథులైపోయారు. పరస్పరంలో కొట్లాడుతూ ఉంటే ఎందుకు కొట్లాడుకుంటున్నారు అని అడుగుతారు కదా. నన్ను అందరూ మర్చిపోయారని తండ్రి చెప్తున్నారు. ఆత్మయే అనాథులుగా అయ్యారని అంటుంది. లౌకిక తండ్రి కూడా ఇలాగే అంటారు. అనంతమైన తండ్రి కూడా అలాగే అంటారు. ఇలా చేసే తండ్రిని అర్ధకల్పం నుండి పిలుస్తూ వచ్చిన ఆ తండ్రిని రాయా రెప్పల్లో ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు ఆ తండ్రి మీ ఎదురుగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. బాబా వద్దకు వచ్చామని పిల్లలైన మీరిప్పుడు భావిస్తారు. ఈ బాబాయే మనల్ని చదివిస్తున్నారు. మన నావను తీరానికి చేరుస్తారు. ఎందుకంటే
ఈ నావ చాలా పాతదైపోయింది, అందుకే ఆవలి తీరానికి చేర్చమని అంటారు. మళ్ళీ మాకు కొత్త నావ ఇవ్వమని అడుగుతారు. పాత నావ అపాయకరమైనది, దారిలో విరిగిపోవచ్చు, ప్రమాదం జరగవచ్చు. అందుకే మా నావ పాతదైపోయిందని కొత్తది ఇవ్వమని అడుగుతారు. దీనిని వస్త్రం అని కూడా అంటారు, నావా అని కూడా అంటారు. బాబా, మాకు ఇటువంటి వస్త్రం కావాలని పిల్లలు అంటారు. తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు స్వర్గస్థులుగా అవ్వాలని అనుకుంటున్నారా? ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత మీ వస్త్రాలు పాతవైపోతాయి, మళ్ళీ కొత్త వస్త్రంను ఇస్తాను. ఇది అసురి వస్త్రం. ఆత్మ కూడా అసురిగా ఉంది. మానవులు పేదవారైతే పేద వస్త్రాలే ధరిస్తారు, ధనవంతులైతే వస్త్రాలు కూడా ఖరీదైనవే ధరిస్తారు. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. మనము ఎవరి ముందు కూర్చుని ఉన్నామో తెలుసుకుంటే ఎంతో నష ఎక్కుతుంది. సెంటర్లో కూర్చుంటే అక్కడ మీకు ఈ భావం ఉండదు. ఇక్కడ సన్ముఖంలో ఉండటం వలన ఖుషి ఉంటుంది, ఎందుకంటే తండ్రి డైరెక్ట్గా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అక్కడ ఎవరైనా అర్థం చేయిస్తే బుద్ధి యోగం అన్ని వైపులా పెరగడుతూ ఉంటుంది. తీరికి దొరకదని అంటారు. నేను మీకు అర్థం చేయిస్తున్నాను. బాబా ఈ నోటి ద్వారా మనకు అర్థం చేయిస్తున్నారని మీకు కూడా తెలుసు. ఈ నోటికి కూడా ఎంతో మహిమ ఉంది. గోముఖం నుండి అమృతం తాగేందుకు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు, ఎంతో శ్రమ కూర్చి వెళ్తారు. గోముఖము అంటే ఏదో ఎవరికీ తెలియదు. ఎంతో తెలివిగల మనుషులు కూడా అక్కడికి వెళ్తారు. ఇందులో లాభమేమీ లేదు. లాభం లేకపోగా ఇంకా సమయం వృధా అవుతుంది. ఈ సన్సెట్ పాయింట్ మొదలైనవి ఏం చూస్తారు? ఇందులో ఏ లాభమూ లేదు. చదువుకుంటే లాభం ఉంటుంది. గీతలో చదువు ఉంది కదా. గీతలో హఠయోగం మొదలైన మాటలేవీ లేవు. అందులో ఉండేది రాజయోగం. మీరు రాజ్య పదవి తీసుకునేందుకు వస్తారు. ఈ అసురీ ప్రపంచంలో కొట్లాటలు, జగడాలు మొదలైనవెన్నో ఉన్నాయి. బాబా మనల్ని యోగ బలంతో పవిత్రంగా చేసి విశ్వరాజ్యాధికారం ఇస్తారు. దేవతలకు ఆయుధాలనిచ్చారు. వాస్తవానికి ఇందులో ఆయుధాలనే మాటే లేదు. కాళికాదేవిని ఎంతో భయంకరంగా చూపించారు. ఇవన్నీ మానవుల మానసిక భ్రాంతుల వలన అలా తయారు చేశారు. 4-8 భుజాల గల దేవతలు ఉండనే ఉండరు. ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది ఒక అనంతమైన తయారైన నాటకం. ఇందులో ఎవరినీ నిందించే మాటే లేదు. ఇది తయారైన అనాది డ్రామా. ఇందులో తేడా ఏమీ ఉండదు. జ్ఞానం అంటే ఏమిటో, భక్తి అనగా ఏమిటో మనకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు మళ్ళీ భక్తి మార్గం ద్వారా వెళ్ళాలి. ఇదే విధంగా మీరు 84 జన్మల చక్రంలో తిరుగుతూ క్రిందకు వచ్చేస్తారు. ఇది అనాదిగా తయారైన చాలా మంచి నాటకం. దీనిని గురించి తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ డ్రామా రహస్యాన్ని తెలుసుకుంటే మీరు విశ్వాధికారులుగా అవుతారు. ఇది అద్భుతం కదా. భక్తి ఎలా నడుస్తుందో, జ్ఞానం ఎలా నడుస్తుందో, ఈ అనాది నాటకం ఎలా తయారై ఉందో ఇందులో ఏమాత్రమూ మార్పుండదు. వారు బ్రహ్మంలో లీనమయ్యారని అంటారు, జ్యోతిలో లీనమైపోయిందని అంటారు. ఇది సంకల్పాల ప్రపంచం. ఎవరికేం తోస్తుందో అది అంటూ ఉంటారు. ఇది తయారవుతున్న డ్రామా. మానవులు సినిమాలు చూస్తున్నారు, దానిని సంకల్పాల డ్రామా అని అంటారా? తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, ఇది అనంతమైన నాటకం. ఉన్నది ఉన్నట్లు రిపీట్ అవుతుంది. ఆ తండ్రి వచ్చి ఈ జ్ఞానంను ఇస్తున్నారు. ఎందుకంటే వారు జ్ఞానసాగర్లు, మానవ సృష్టికి బీజరూపులు, చైతన్యం. వారే ఈ జ్ఞానమంతా తెలిసినవారు. మానవులు లక్షల సంవత్సరాల ఆయువుగా చూపించారు. అంత ఆయువు లేదని తండ్రి చెప్తున్నారు. లక్షల సంవత్సరాల సినిమా ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మీరు పూర్తిగా వర్ణించగలరు. లక్షల సంవత్సరాల మాట అయితే ఎలా వర్ణించగలరు? అందువలన అదంతా భక్తి మార్గం. భక్తి మార్గపు పాత్ర కూడా మీరే అభినయించారు. రకరకాల దుఃఖాలను అనుభవిస్తూ ఇప్పుడు చివరికి వచ్చేశారు.
వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. మిమ్మల్ని తేలికపరుచుకోండి. ఇతడు కూడా స్వయాన్ని తేలికగా చేస్తున్నారు కదా. అన్ని బంధనాలు తెగిపోవాలి. లేకుంటే పిల్లలు, ధనం, ఫ్యాక్టరీలు, కొనుగోలుదారులు, రాజులు, షౌకారులు మొదలైనవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇతడు వ్యాపారమే వదిలేశాడు. కావున వారికెందుకు గుర్తుకొస్తారు? ఇక్కడ అన్నిటినీ మర్చిపోవాలి. వీటన్నిటినీ మరిచి మన ఇంటిని, రాజధానిని గుర్తు చేసుకోవాలి. శాంతిధామము, సుఖధామంను స్మృతి చేయాలి. శాంతిధామం నుండి మళ్ళీ మనం అక్కడికి రావాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. దీనినే యోగాగ్ని అని అంటారు. ఇది రాజయోగం కదా. మీరు రాజఋషులు. ఋషి అనగా పవిత్రులు. మీరు రాజ్యం కొరకు పవిత్రంగా అవుతున్నారు. ఆ తండ్రి మీకు అన్ని సత్యాలు తెలుపుతున్నారు. ఇది నాటకం అని మీకు తెలుసు. పాత్రదారులంతా ఇక్కడికి తప్పకుండా రావాల్సిందే. అప్పుడు తండ్రి మళ్ళీ అందరినీ తీసుకెళ్తారు. ఇది ఈశ్వరుని వివాహ ఊరేగింపు. అక్కడ తండ్రి, పిల్లలు ఉంటారు. అక్కడకు మళ్ళీ పాత్ర చేసేందుకు వస్తారు. తండ్రి సదా అక్కడే ఉంటారు. దుఃఖంలో ఉన్నప్పుడే నన్ను స్మృతి చేస్తారు. అక్కడ నేనేం చేస్తాను? మిమ్మల్ని శాంతిధామానికి, సుఖధామంలోకి పంపించాను. ఇక నాకేం కావాలి? మీరు సుఖధామంలో ఉండేవారు. మిగిలిన ఆత్మలంతా శాంతిధామంలో ఉండేవారు. నెంబర్ వారుగా వస్తూ ఉంటారు. నాటకం పూర్తి కావచ్చింది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు నిర్లక్ష్యం చేయకండి. తప్పకుండా పావనంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, డ్రామానుసారం ఇతడు పాత్ర చేస్తున్నాడు. మీ కొరకు డ్రామానుసారం కల్పకల్పం వస్తాను. ఇప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా, పిత, బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు పాత వృక్షం శిథిలావస్థకు చేరుకుంది. ఆత్మ తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందువలన స్వయాన్ని బంధనముక్తం గావించుకుని తేలికగా చేసుకోవాలి. ఇక్కడదంతా బుద్ధి ద్వారా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, అనాది డ్రామాను బుద్ధిలో ఉంచుకుని ఏ పాత్రధారిని నిందించరాదు. డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకుని విశ్వాధికారులుగా అవ్వాలి. వరదానము, సైలెన్స్ శక్తి ద్వారా ఆత్మశక్తి యొక్క ఎగిరే వేగాన్ని తీవ్రం చేసే విశ్వ పరివర్తక్ భవ. సైన్స్ సాధనాల వేగాన్ని సైన్స్ ద్వారా కట్ కూడా చేయవచ్చు, పట్టుకోవచ్చు కూడా. కానీ ఆత్మ యొక్క గతిని ఇంతవరకు ఎవ్వరూ పట్టుకోలేరు కూడా. ఇందులో సైన్స్ స్వయాన్ని ఫెయిల్గా భావిస్తుంది. ఎక్కడైతే సైన్స్ ఫెయిల్ అవుతుందో అక్కడ సైలెన్స్ శక్తి ద్వారా ఏం కావాలంటే అది చేయవచ్చు. కనుక ఆత్మశక్తితో ఎగిరే వేగాన్ని తీవ్రం చేయండి. ఈ శక్తి ద్వారా స్వపరివర్తన, ఇతరుల వృత్తి యొక్క పరివర్తన, వాయుమండలం యొక్క పరివర్తన చేసి విశ్వ పరివర్తకులుగా అవ్వగలరు. తీవ్రతకు గుర్తు అనుకున్న వెంటనే అయిపోవటం. స్లోగన్, శిక్షణ దాతతో పాటు దయాహృదయులుగా అయి సహయోగులుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.